ఫుల్లుగా గ్యాస్ బోండాలు ఉన్నాయి, ఎవ్వలేం తిప్పలు పడొద్దని గవర్నమెంట్ చెప్తున్నది. కానీ కిలోమీటర్ల వరకు లైన్లు నిలబడుతున్నారు. ఫుల్లుగా పెట్రోల్ ఉన్నది, బంకులన్నీ తెరిచే ఉంటున్నాయని సర్కార్ చెప్తున్నది. కానీ బైక్లు, కార్లు, ఆటోలు మస్తుగా లైన్ ఉంటున్నాయి. కొందరు అయితే డబ్బాలు, డ్రమ్ములు పట్టుకొని బంకులల్లా నిలబడి పెట్రోల్ తీసుకొని పోతున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఒకరు ఎట్లా పెట్రోల్ తీసుకుపోయినరో తెలుసునా? చూసిండ్రా అనుల్లా తమాషా ఎట్లున్నదో, ఉత్త ట్యాంకును పట్టుకొచ్చి పెట్రోల్ కొట్టిస్తున్నారు. అగో చూడుండ్రి, జనాలు ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేక ఎట్లా వీడియోలు తీస్తుండ్రో. డబ్బాలు, డ్రమ్ములు, బాటిళ్ళల్లో పెట్రోల్ కొట్టాం, బరాబర్గా బండి ట్యాంకులనే పెట్రోల్ కొడతాం. అట్లయితేనే బంకులు అడుగు పెట్టాలి అని చాలా బంకులు చెప్పేసరికి మీకైతే బండి ట్యాంకే కావాలి కదా, అదే తెచ్చిన ఇప్పుడు కొట్టుండ్రి పెట్రోలు అని గిట్లా కొట్టించుకున్నాడు. ఫుల్ ట్యాంక్ వేసుకొని అవతల పడ్డాడు. మరి బండ్ల పెట్రోల్ అయిపోతే నెట్టుక రాలేక బండిని ఏ పార్టుకు ఆ పార్ట్ తిప్పి గిట్లా తెచ్చిండో. ఆయనతో ఇంట్లో పాత బండి ట్యాంక్ ఉన్నదో గాని అన్న మామూలు ఉపాయం చేయలేదు పోన్రి. ఇక ఇది ఉంచితే హైదరాబాద్ లో చూడుండ్రి, ఆటోలా గ్యాస్ డెలివరీ కోసం ఆటో ఆపితే గీ దొంగలు ఎట్లా తెలివిగా సిలిండర్ కొట్టేసిండ్రో. అయిపాయ్ కేల్ ఖతం. గింత నన్న సౌండ్ రాకుండా ఆటోలకెళ్ళి దించిండ్రు, అవతల పడ్డారు. కాకపోతే సీసీ కెమెరాకు సిక్కిపోయిండ్రు. పోలీసులు దేవులాడుతున్నారట. కానీ చూడుండ్రి, గ్యాసు పెట్రోల్ జయంగా ఎసొంటి ముచ్చట్లు జరుగుతున్నాయో.